నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో. అది ఆయన కోరుకుంది. అట్లానే ఆయన అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్ ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ప్రాంతాలు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమనేవారు, ప్రాంతాలు వేరైనా ప్రజలు వేరైనా మతాలు వేరైనా మనందరం ఆంధ్రలో. అవునా కాదా? ఎస్, మన కోసం మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఈ జరిగే అన్యాయాన్ని రాక్షసుల్ని అరగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రజలందరినీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ. అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు. దేనికోసం? వాళ్ళు మీకోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. డబ్బు డబ్బు డబ్బు, దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మీ బ్రతుకులో అంధకారం దించేశారు. రాక్షస పాలన తీసుకొచ్చారు. రాక్షసులు ఏం చేసేవారు? ప్రజల్ని పీక్కుండనేవారు. అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుందంటాను. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే మనందరం ఒకటి, ఎవ్వరూ మనందరినీ విడదీయలేరు. అవునా కాదా? మనందరం ఒకటే. మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనందరం అందరినీ ఎదుర్కొని దెయ్యాన్ని భూతాన్ని ఎదుర్కొని ముందుకెళ్దాం. మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. దానికి మీరు సిద్ధమా? మే 13న మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం. అవునా కాదా? దానికి ఆయుధం ఏంటి? మీ ఓటు. అది చాలా ముఖ్యమైనది. మీ ఓటుతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలి, దించేయాలి, దించేయాలి. తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, దించేయాలి. అదే నేను మనందరం ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా మన సైకిల్ తీసుకుని ముందుకెళ్ళి ఎవరెదురొచ్చిన వాడిని ఎదుర్కొని ముందుకెళ్ళి మనం ఓటేద్దాం. మనం వెనక్కి తిరిగేదే లేదు. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబం అందరూ జెండాలు మూడవచ్చు, కానీ మన ఎజెండా ఒకటే. ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు. వాళ్ళకి చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు. బాగా కష్టపడుతున్నారు కదండి. హార్డ్ వర్క్. మీ పేరు ఏంటమ్మా? మా పేరు
నా పేరే వీరరాగమ్మ, ఆ పేరు నాగవన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, అవి తీసేశారు ఇక్కడ ఉండేవి. అరే, క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే, అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి. మరి 9ంటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. ఓకే, మరి లోపల లేవండి, కానీ వేరే వాళ్ళకి ఒక వెళ్ళటానికి ఓకే. మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే అవి. 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్టు, గ్యాస్ సిలిండర్లు, అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. వస్తే 4,000 రూపాయలు పెన్షన్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను. మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ. సీ యూ అండి. హలో, నైస్ టు సీ యూ. అవునండి, మాకు ఇవ్వండి. తప్పకుండా 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 పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే, అవునండి. ఓకే 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 ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? అవునండి, అక్కడే ఘాటు తగ్గిపోతుందా? అంటే మా అందరికి అలవాటు అయిపోయింది మేడం. అవును, మామూలుగా అయితే జనరల్ పబ్లిక్ మెదవగలంటే అమ్ము అంటారు. లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? అంటే ఫర్ గ్రేడింగ్ కదా మేడం, అదే కష్టమే ఉంటుంది మేడం. కరెక్ట్, బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ గానే వస్తున్నారండి? లోకలే మేడం. బటర్ మిల్క్ అండ్ కూల్ డ్రింక్స్ షాప్స్. గుడ్. ఏజ్డ్ అయినా కూడా తీసేదానికి అవును, కరెక్ట్. సాయంత్రం 500. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అడుగుదాం. మీ పేరేంటండి? అమ్మా, మీ పేరేంటి? 5 days, ప్రతి వీక్ లో 5 days చేస్తున్నారు. న్యూ క్యాన్ మీరు ఎక్స్పీరియన్స్. నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్, బాగా చేసుకోండి. నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు ఓటికారు. మీరు మిర్చి, మేము కూడా పాలు. సరే, ఓకే. యా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే.
నమస్కారం, ఆల్ ది బెస్ట్. వై నాట్? ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వెళ్ళమంటారండి? నమస్కారం. చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి. 10 మంది కలిసి ఒక ఆట ప్లేస్ ఒకటండి, కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బయటికి రాలేరు. అస్తమానం తీస్తూనే ఉంటున్నారు, ఏం పనులు లేక. అదే కరెక్ట్. పొలాలన్నీ లేక, కవుళ్ళు లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని. ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ. అవును, అదే కరెక్ట్. మంది కలిసి ఒక ఆట వేసుకొని కరెక్ట్. రాజధాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. రైతులకి కౌలు లేక ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదమాది డైలీ వేజెస్ కి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కూడా జరగని పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. అదే 5 సంవత్సరాలు బాగా ఓకే. నిత్యావసరమా? రైట్ రైట్ రైట్. ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయమ్మా. ఎటువంటి రోడ్లు లేవా? తప్పకుండా చెప్పండి. లోకేష్ గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు వేశారు. పోయినసారి గెలిచి ఉంటే సార్ విషయం వేరు ఉండే. మనం రేపు గెలిపిద్దాం, మనకు కావాల్సినవి అన్ని తాగునీరు పోయినసారి కూడా బాబు గారే మా ఎడబాని గ్రామంలో తాగునీరు అదంతా ఎలా ఉందండి? లేదు మేడం, వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ? ప్లాంట్ ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం. గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 20,000 విలేజ్ లో ఉన్నారు ఇక్కడ. అవును, వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ. వచ్చేటప్పుడు చూసాను కూడా, డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అక్కడికి మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ కి ఏపీఐఎస్సీ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏమి ఇవ్వలేదండి. తప్పకుండానండి, ఇవన్నీ చూసుకుంటాము. నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు. రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు. తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు.